నాది ఒంగోలే అస్సలు తగ్గేదేలే అంటున్నారు జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి. ఎమ్మెల్యే దామచర్ల వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారాయన. ఆకాశరామన్న లేఖలకు తనకు సంబంధం లేదన్నారు. అవినీతి జరిగింది ప్రస్తుత ఎమ్మెల్యే హయాంలోనే అన్నారాయన. తీసుకెళ్ళి విజయవాడ వేస్తారు, పనికిరాని చేస్తారు అనేది తీస్తాను. నేను కూడా ఎందుకు నేను ఊరుకుంటా ఉంటే అది మంచి పద్ధతి కావట్లా, మన చేతకంటాము. దాని సంగతి కూడా చూస్తాము. అది కూడా ఎవడనేది కూడా చేస్తారు. కొంతమంది ఏమో బయట వాళ్ళు కూర్చున్నారు, హెడ్ మాస్టర్ ఇక్కడ ఉండేదో పెత్తనాలు చేపిస్తున్నారు, ఫిక్స్ చేస్తారు. అవి కూడా ఎవడెవడున్నాడు అది కూడా వేస్తాం. దామచర్ల చేసిన ఈ వ్యాఖ్యలను ఖండించారు జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి. దామచర్లపై అవినీతి లేఖలు రాయించలేదని, తన కొడుకుపై ప్రమాణం చేస్తానన్నారు. నేనే రాయించానని నీ కూతురుపై ప్రమాణం చేయగలవా అంటూ దామచర్లకు సవాల్ విసిరారు బాలినేని. నేను అడుగుతా ఉన్నా, లెటరు నేను రాయించాను అని చెప్పి మాట్లాడుతున్నావు. నాకు ఒక్కడే కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నా, నాకు సంబంధం లేదు అని నేను చెప్తున్నా. నీవు నీ కూతురు మీద ఒట్టేసి చెప్పు నేను రాయించాను. ఇంత దుర్మార్గపు మాటలు ప్రజల్ని ఇంకా ఎలా మోసం చేస్తావయ్యా? ఒక పక్క ఎన్ని ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి, ఎన్ని జరుగుతూ ఉన్నాయి. 14 సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకొని వాళ్ళు ఇల్లుంటే రాత్రి వచ్చి లేపిచ్చేస్తావు. ఒకవేళ ఏమనంటే వాళ్ళు ప్రైవేట్ ప్రాపర్టీ అయితే గవర్నమెంట్ వాళ్ళ చేత పోలీసుల చేత చూపించు, వాళ్ళకేదో సహాయం చేసి చేయించు. పేదలకు అన్నం పెట్టే తమ కుటుంబంపై గంజాయి ఆరోపణలు సరికావన్నారు బాలినేని. ఎవరయ్యా? బియ్యం, ఇసుక, గ్రావెలు ఎవరు చేస్తున్నారు చెప్పమనండి. ప్రజలు మొత్తం తెలుసు. ఇక్కడ అన్నిటికీ మెలకొండ కూర్చుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు నా మీద. మా అబ్బాయి గంజాయిని చేసేవాడా? ప్రజలకి భోజనం పెట్టేవాళ్ళం మేము, గంజాయి పెట్టేవాళ్ళం కాదు. ప్రజలకి భోజనం పెట్టాము, గంజాయి ఏం మాట్లాడతారా? దుర్మార్గంగా ఈయనంట గంజాయి అరిగట్టాడంట, మీతో అప్పుడు అంతా గంజాయి అంతా మా అబ్బాయి సప్లై చేశాడా? నువ్వేం తిన్నావా సప్లై చేసినప్పుడు? ఏం మాట్లాడతావు? నేను అందుకని ఇన్ని రోజులు ఓపి పెట్టా, సంవత్సరం నుంచి ఓపి పెట్టా. నా వల్ల కూటమి ఇదవుతుందని నా గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఎంతవరకు అప్పుడు మాట్లాడొద్దా? దోచుకున్నది దాచుకోవడానికే జనసేనలో చేరలేదన్నారు శ్రీనివాసరెడ్డి. నేనేదో దోచుకొని దానికి నీళ్ళలో ఉండేదానికి ప్రయత్నం చేశానని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నావు. చూడు అయ్యా, ఇప్పుడు నన్ను ఏం దోచుకుని, ఇప్పుడు నువ్వేం దోచుకుంటున్నావు, నేనేం దోచుకున్నావు చూడు. ఇప్పుడు నా పరిస్థితి, నేను ప్రజల కోసం నా ఆశలని అమ్ముకొని నేను అప్పులు కట్టాను. ఒంగోలులో టీడీపీ వైసీపీ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు బాలినేని.